ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ట్రోమా సెంటర్ ఏర్పాటు చేయాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. సామర్లకోట పంచరామ భీమేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలకు భారీ భద్రత ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. తామరాల్లో కొండరాజుల బాబు పండుగలో పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్. కాకినాడ జిల్లా జగ్గంపేట అమరావతి రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. జాతీయ రహదారుల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కానీ ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి వైద్య సదుపాయం సకాలంలో అందడం లేదని, అందుచేత ప్రతి 50 కిలోమీటర్లకు ట్రోమా సెంటర్ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా రాజమండ్రికి తుని సెంటర్ కి పాయింట్ గా ఉన్నటువంటి జగ్గంపేటలో జాతీయ రహదారిని ఆనుకుని నూతనంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక్కడ ట్రోమా సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి సులువుగా అనువుగా సకల సదుపాయాలు కలవని, కాబట్టి జగ్గంపేటలో ట్రోమా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఈ సమస్య వైద్య శాఖకు సంబంధించినటువంటి సమస్య అధ్యక్ష. ఇప్పుడే బయటకు వెళ్ళిపోయారు ఆయన. అయితే ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో, నేషనల్ హైవేలో ఈ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎందుకంటే బోత్ సైడ్స్ కూడా పల్లెలు ఉంటాయి, వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది, ట్రాఫిక్ రూల్స్. ఆ సందర్భంలో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైద్యానికి అందుబాటులో ఈ ట్రోమా సెంటర్స్ కనీసం ఒక 50 కిలోమీటర్లకు ఒక ట్రోమా సెంటర్ అన్న పెట్టేటటువంటి పరిస్థితి ఉండాలి అన్నది నా రిక్వెస్ట్. అంతేకాకుండా మా జగ్గంపేటలో ఇప్పుడు రాజమండ్రికి కానీ తునికి కానీ చూసుకుంటే సెంటర్లీ లొకేటెడ్ పాయింట్ 50 కిలోమీటర్లు ఉంటుంది. జగ్గంపేటలో సిఎస్సి కొత్తగా నిర్మాణం అయింది, అందులో ప్రావిజన్ కూడా ఉన్నాయి, బిల్డింగ్స్ ఖాళీగానే. ఆ బిల్డింగ్స్ లో ట్రోమా సెంటర్ ఇచ్చినట్టయితే ఆ బిల్డింగ్ లో మనం అకామిడేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్లు అయ్యేటటువంటి దానికి అందుబాటులోకి ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తికి వైద్యం చేయడానికి అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ఆలోచన చేయాల్సిందిగా, ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. కోలుకుపూడి శ్రీనివాస్ గారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో పత్తిపాడు సీఐ సూర్య అప్పారావు మరియు అన్నవరం ఎస్ఐ శ్రీహరి వారి సిబ్బంది మోటార్ సైకిల్ దొంగతనాలపై నిఘా ఉంచడంతో కత్తిపూడి లారీ పార్కింగ్ స్టాండ్ లో 3 ముద్దాయిల్ని గుర్తించి అరెస్టు చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా అన్నవరం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారి వద్ద నుండి 15 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 51 మోటార్ సైకిల్ రికవరీ చేశామన్నారు. వీటి విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని, మోటార్ సైకిల్ పోగొట్టుకున్న యజమానుల వివరాలు తెలుసుకుని వారికి అందించడం జరుగుతుందన్నారు. రెగ్యులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ విక్టిమ్స్ యొక్క ప్రాపర్టీని రికవర్ చేయడానికి వేరియస్ డ్రైవ్స్ టేకప్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా 2 వీలర్స్ ఎవరివైతే పోయాయో వాళ్ళవి రికవర్ చేయడానికి చేసిన డ్రైవ్లో డిఎస్పీ పెద్దాపురం శ్రీహరి గారు, అట్లానే సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు గారు కలిసి వాళ్ళ అన్నవరం ఎస్ఐ గారితో ఒక టీం ఫామ్ చేసి 2 వీలర్స్ అఫెండర్స్ మీద వాచ్ పెట్టి ఒక డికాయ్ ఆపరేషన్ చేసి 2 అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. రాజురు దుర్గాప్రసాద్ అట్లనే శేఖర్ ప్రసాద్ అనే 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మొత్తం 51 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఇది వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కొట్టేసినవి. ఇక్కడ కాకినాడ జిల్లాలో 15 పోలీస్ స్టేషన్లలో ఈ బైకుల మీద కేసులు రిజిస్టర్ అయితే, అవి కాకుండా కూడా వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. సో 41 కాకినాడ డిస్ట్రిక్ట్, 10 బైకులు బయట డిస్ట్రిక్ట్స్ ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ నేరస్తులు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళ మెయిన్ ఏమో ఏంటంటే పాత బైక్ అయితే కనుక తాళం అరిగిపోయి ఆ సాకెట్ వెడల్పు అయిపోతే దానిలో జనరేట్ కీ పెట్టి తీయటం, లేదా ఎక్కువగా వీళ్ళు యూనికార్న్ బైక్స్ కొత్తగా విచ్ ఇస్ డిఫికల్ట్ టు ఓపెన్, వాటికి ఏదో ఒక ఫాల్స్ కీ చేయించుకొని దొంగతనం చేయడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ బైక్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది. వీలున్నంత త్వరగా ఇవన్నీ విక్టిమ్స్ కూడా రిటర్న్ చేసేస్తాం. వీళ్ళిద్దరూ బళ్ళు కొన్న తర్వాత ఎవరికైతే అమ్ముతున్నారో ఆ రిసీవర్ నల్లమల్లి నరస్వామిరెడ్డి అనే ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో
వీఆర్ వెరీ హ్యాపీ దట్ విక్టిమ్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ దేర్ రైట్స్, వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి ఎక్కడైనా కమ్యూనిటీ కానీ లేదా జాబ్. ప్రకృతిలో ప్రాణం, దేశంపై భక్తి, సేవలో శాంతి, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత వంటి స్వామి వివేకానంద భావజాలాన్ని దేశానికి చాటి చెప్పేందుకు ఒక వ్యక్తి కలకత్తా నుండి కన్యాకుమారి వరకు సైకిల్ పై సాహస యాత్ర చేపట్టారు. విషయంలోకి వెళ్తే వెస్ట్ బెంగాల్ కలకత్తా చెందిన సంజిత్ ముజుందార్ జనవరి 26న కలకత్తా నుండి బయలుదేరి సుమారు 1000 కిలోమీటర్లు ప్రయాణించి శుక్రవారం రాత్రి మురమ్మలకు చేరుకుని శ్రీ వీరేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో కలకత్తా నుండి కన్యాకుమారి అలాగే తిరిగి కలకత్తాకు సైకిల్ యాత్ర ద్వారా యువతకు దేశభక్తిని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. 1000 కిలోమీటర్లు పూర్తయిందని 9 రాష్ట్రాల మీదుగా సుమారు 5000 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుందన్నారు. ప్రతి చోట స్థానికులు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. नमस्कार, मैं संजीत मजुमदार। मैं कलकत्ता से कन्याकुमारी तक स्वामी विवेकानंद और देशभक्ति के आदर्श लेके मैं साइकिल यात्रा कर रहा हूँ। मेरा इस साइकिल यात्रा के मकसद है देश को जोड़ना, हमारा जो कल्चर, हम लोग का जो हिंदू कल्चर है टेम्पल का, वो हमको जानना, यही मेरा यात्रा का मकसद है। ज़्यादा करके युवा वर्ग और स्टूडेंट इसमें मेरा साथ दे रहे हैं और सभी उत्साह लेके मेरा ये यात्रा चल रहा है। अभी तक मैं हमारा बंगाल से होते हुए उड़ीसा और आंध्र प्रदेश में अभी मुरुमुल्ला में हूँ। मैं अभी तक स्वामी वीरेश्वर शिव पार्वती का मंदिर में अभी आज रात के लिए रुका हूँ। हमारे महाराज लोग यहाँ व्यवस्था किया है, बहुत धन्यवाद। मैं अभी तक 1000 किलोमीटर के ऊपर मैं साइकिल चला चुका हूँ और भी मुझको कम से कम 20 से 25 दिन लगेगा। चेन्नई होते हुए मैं कन्याकुमारी पहुँचूँगी, फिर मैं वहाँ से मैं केरला होते हुए तमिलनाडु, केरला, कर्नाटक और महाराष्ट्र होते हुए मैं फिर वापस आऊँगा। मेरा एक पूरा जर्नी लगभग 5000 किलोमीटर का होगा। आंध्र प्रदेश वासी को मेरा मुझको जैसे सपोर्ट किया सबको मैं धन्यवाद देना। ముమ్మిడివరం ప్రధాన రహదారిపై శ్రీ వీరభద్రస్వామి వారి బోనాల కార్యక్రమంలో భాగంగా ఊరేగింపు ఘనంగా జరిగింది. మండల కేంద్రంలో వాడవాడల శ్రీ వీరభద్రస్వామి సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సంబరాల్లో భాగంగా మార్కెట్ సెంటర్లో గల గొడ్డి వారి కుటుంబ సభ్యులు స్వామివారిని పురవీధుల్లో బాజా భజంత్రులతో, మేళతాళాలతో, గరక నృత్యాలతో, భారీ బాణసంచ కాల్పుల నడుమ ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. చెట్టుకేసాను మళ్ళీ చెప్పరా
తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండలో నమ్మిన యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడిన మాజీ డ్రైవర్ మరో వ్యక్తి అరెస్ట్. ఏడాది కాలంగా విడతల వారీగా చోరీ, నిందితుడి నుండి 92 గ్రాముల బంగారం స్వాధీనం. నిందితులు జగత్ కొండలరావు, అనిల్ కుమార్లను అరెస్టు చేసిన కోరుకొండ పోలీసులు. కేసు వివరాలను వెల్లడించిన నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ సీసీ కెమెరాల నిఘాతోనే దొంగలను పట్టుకున్నట్లు వెల్లడి. చోరీకి గురైన మొత్తం బంగారాన్ని రికవరీ చేసిన ప్రత్యేక పోలీసు బృందాలు. మన నార్త్ జోన్ పరిధిలో కోరుకొండ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 10వ తారీఖున మనకి కంప్లైంట్ రావడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మద్దాల రమణ, శ్రీరంగపట్నం వాస్తవ్యులు. వీళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని మనకి కంప్లైంట్ సారాంశం అన్నమాట. దీని మేరకు మనం స్పెషల్ టీమ్స్ ని వేసి దర్యాప్తు వేగవంతం చేశాము. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించి నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేశాము. వీళ్ళ పేర్లు శరకనం జగత్ కొండలరావు అలియాస్ జగత్, ఏజ్ 30 years, శ్రీరంగపట్నం. రెండో వ్యక్తి దండు అనిల్ కుమార్. వీరిద్దరూ కూడా సదరు కంప్లైనెంట్ అయిన మద్దాల రమణ వాళ్ళ ఇంట్లో గత సంవత్సరంన్నర నుంచి కూడా పలు దఫాలుగా దొంగతనం చేశారు. దొంగతనంలో సుమారు 92 గ్రాముల బంగారం, అలానే 1 లక్ష రూపాయలు క్యాష్ పోయినట్టు మనకి ఫిర్యాదు అందింది. మనం ఇంటాక్ట్ గా వీళ్ళ దగ్గర నుంచి 92 grams గోల్డ్ ని నిన్న రికవరీ చేయడం జరిగింది. అలానే నిన్న వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో ఫిర్యాదుదారు ఇంట్లో డ్రైవర్ గా పనిచేసేవాడు. సో ఇతనికి యాక్సెస్ ఉంది. ఆ చనువు మేరకు అతను ఇంట్లోకి వెళ్ళి పలు దఫాలుగా దొంగతనం చేయడం జరిగింది. సో ఇంటాక్ట్ గా మా వాళ్ళు రికవరీ చేశారు. ఆ టీం అందరినీ కూడా మేము అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. 92 grams అండి. 1 లక్ష రూపాయలు క్యాష్. కంప్లైంట్ రికవరీ మాత్రం మనకి ఇప్పుడు గోల్డ్ మాత్రం ఇంటాక్ట్ గా రికవరీ అయింది. 92 గ్రాములు. ఏమి కేసులు ఏమి లేవు. వీళ్ళిద్దరి మీద గతంలో ఎటువంటి కేసులు లేవు. సీసీ క్యామ్స్ బాగా యూజ్ఫుల్ అయ్యాయండి. అంటే మనకి అనుమానం వచ్చిన తర్వాత సీసీ క్యామ్స్ ని స్పెషల్ గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలానే సీసీ కెమెరాలు ఉన్నవి వాటిని వెరిఫై చేశాము. వాటి ద్వారా పట్టుకోవడం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గంలో కిర్లంపూడి మండలం తామరాడు గ్రామంలో జనసేన నాయకులు గోకెడ ప్రసాద్ వారి పొలాల వద్ద నిర్వహించిన కొండరాజుల బాబు పండుగకు ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముందుగా నియోజకవర్గం జన సైనికులు నాయకులతో కలిసి కొండరాజుల బాబు వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సర్పంచ్ తుమ్మలపల్లి సాయి గుణశేఖర్, తామరాడు సర్పంచ్ తోట అయ్యన్న, తామరాడు ఎంపీటీసీ గోకెడ రాజా, రామవరం ఎంపీటీసీ దొడ్డా శ్రీను, తిరుమల ఆయపాలెం ఎంపీటీసీ చక్రారావు, జిల్లా కార్యదర్శి భాలు, కిర్లంపూడి మండల అధ్యక్షులు గంధ ప్రభాకర్, మేడిపోయిన శ్రీను, ఐటీ కోఆర్డినేటర్ అరణి రాజేష్, కుంచె కోటి, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిసి రామకృష్ణ, గండపల్లి మండల అధ్యక్షులు శివ, మాదరపు వీరబాబు, ఎలుబండి శివ, దాడి చిన్నబుజ్జి, కాకిరెడ్డి బాబ్జీ, కంద వెంకటరమణ, పదిల మురళి, దోసపాటి సుబ్బారావు, కన్నబాబు, పోసిబాబు, సద్గురుమూర్తి, పల్లా ప్రసాద్, సుబ్రహ్మణ్యం, కురుమల్ల నాగేశ్వరరావు, కుంచెరాజు, గంధం శ్రీను, పాలెం బాబి, గోకడ పండు, రమణ మరియు జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జన సైనికులు నాయకులు భారీ స్థాయిలో పాల్గొన్నారు.
మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సామర్లకోట పంచరామ భీమేశ్వర క్షేత్రంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. శనివారం ఆలయ ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. భక్తుల కోసం ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లు ఈవో బల్లా నీలకంఠం జిల్లా ఎస్పీకి వివరించారు. డీఎస్పీ శ్రీహరిరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్, పోలీసులు పాల్గొన్నారు. అది ఆల్రెడీ మాట్లాడు రండి అశోక్ గారు సార్ అడుగుతున్నారు అక్కడ తీసుకుంటారు ఇలా వెళ్దాం సార్ ఇటండి సేమ్ ఇచ్చారు కదా అలా తిరిగండి ఇది 20 రూపాయలు తెస్తుంది సార్. ఇది ఇలా తిరిగండి మనకి రేపు మధ్యాహ్నం పీక్ అయ్యేటప్పుడు 7 to 12 అండి. నైట్ ఏముండదా వాటర్ ప్యాకెట్ మొత్తం 50,000 వాటర్ ప్యాకెట్ పడుతుంది. వాళ్ళంతా పైనుంచి వచ్చేస్తారు కదా. 100 రూపాయలు కూడా ఎక్కుతారు. ఎలా ఎక్కండి దాన్ని ఎక్కాలి. ఈ 20 రూపాయలు వాళ్ళకి ఇదే ఎక్కిస్తారు. ఇప్పుడు ఏదైతే ఎక్కుతుందో ఇది ఎక్కిస్తుంది. అటు నుంచి వెళ్ళి అది ఎక్కింది. వీళ్ళందరూ కలిపండి అలా తిరిగి వచ్చండి. 3,000 దర్శనం చేయించండి. దర్శనం చేసినాక అమ్మవారు చేస్తారు. అమ్మవారు బయట వెళ్ళిపోయి బయటకి బ్యాక్ సైడ్ నుంచి ప్రయాణానికి జనరల్ భక్తులే ఏం తెలియదు కొంచెం ఇబ్బంది పెట్టినా పర్వాలేదు. మా మీద పెట్టండి. ఏదైనా ఉంటే కలెక్టర్ గారు రేపు నాకు చెప్పండి. పక్కన వాయిస్ కొంచెం లోగా పెట్టే సింగిల్లో భయపడి నేను 70 పెట్టారు మొత్తం అందరికీ 70 పోతాను సింగిల్లో సరే ఓకే. కనపడుతుంది అదైతే బాగుంది. నేను మనకి ఇంకే ఓకే సార్. రేపు మహాశివరాత్రికి కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉన్న టెంపుల్స్లో చాలా ఇంపార్టెంట్ టెంపుల్ ఒకటి సామర్లకోటలో
కుమార్ భీమేశ్వర స్వామి ఆలయం ఉంది. దగ్గర 1,00,000 మంది భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నాము. 1,00,000 మంది భక్తులు ఒక్క రోజులో దర్శనం చేసుకోవాలి కాబట్టి దానికి కావాల్సిన అన్ని రకమైన బందోబస్తు ఏర్పాట్లు, క్యూ మేనేజ్మెంట్ కానీ, క్రౌడ్ మూవ్మెంట్ ఎట్లా చేయాలి, ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని ప్రాపర్గా ఉన్నాయా లేదా. లాస్ట్ ఇయర్ బాగా జరిగింది మహాశివరాత్రి, ఈసారి కూడా ఇంకా అంతకన్నా కూడా బాగా జరిగి భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ సౌకర్యవంతంగా వచ్చి దర్శనం చేసుకునేలాగా యువ గారితో కూడా డిస్కస్ చేసి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసి బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇంట్లో దొంగతనంకు పాల్పడిన నిందితుల్ని అరెస్టు చేసి చోరీకి గురైన 38.5 తులాల బంగారు ఆభరణాలను మరి 30 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్న వల్లంపూడి పోలీసులు నిందితుల్ని రిమాండ్కు తరలిస్తున్నట్లుగా జిల్లా పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియాతో మాట్లాడారు. వేపాడ మండలం బొద్దాం గ్రామంలో నివాసం ఉంటున్న జానపురెడ్డి వెంకటరమణ ఉదయం 7 గంటల సమయంలో తన భార్యతో కలిసి పొలం పనుల నిమిత్తం వెళ్లి మరల తిరిగి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి రాగా ఇంటి తలుపులు తెరిచి ఉండడం నుంచి లోపలికి వెళ్లి చూడగా చెక్క బీరువాలో ఉండే 38.5 తులాల బంగారు ఆభరణాలు మరి 30 తులాల వెండి ఆభరణాలు దొంగలించుకొని పోయినట్లుగా వల్లంపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వల్లంపూడి పోలీసులు కేసు నమోదు చేయగా ఎస్కోట రూరల్ సిఐ ఎల్ అప్పలనాయుడు దర్యాప్తు చేపట్టారని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే వల్లంపూడి మండలంలో వడ్డాం అనే విలేజ్లో ఈ దొంగతనం ఈ నెల 1వ తేదీ దొంగతనం జరిగింది. దీంట్లో దాదాపు 35 తులాలు, అలాగే దీనికి ముందు అనకాపల్లి డిస్టిక్లో కసింకోట అనకాపల్లిలో కూడా దాదాపు మొత్తం 40-45 తులాలు గోల్డ్ దొంగతనం జరిగింది. ఇవన్నీ మనం టీమ్స్ అన్నీ కూడా డే 1వ తేదీ మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల జరిగింది. దీంట్లో జానపురెడ్డి వెంకటరమణ అనే ఒక ఇంట్లో ఈ వడ్డాం అనే విలేజ్లో ఆయన ఫ్యామిలీతో పొలం పనులకు వెళ్తే పగలు దొంగతనం జరిగింది. మనకి క్లూస్ అన్నీ కూడా మనం చేయడం వల్ల మనకు చివరిగా పిల్లి నూకరాజు అనే వ్యక్తి, అలాగే అతనికి అసోసియేట్ అయినటువంటి పెచ్చెట్టి ఉపేంద్ర అనే 2 దొంగలు దీన్ని చేసినట్టు మనకు రూఢి అయింది. వీళ్ళు బాగా క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ పిల్లి నూకరాజు దాదాపు ఇప్పటి వరకు 23 కేసుల్లో దొంగతనం కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రీసెంట్గానే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అనకాపల్లి డిస్టిక్లో అనకాపల్లి టౌన్లో అలాగే కసింకోటలో కూడా గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది చేసి, అలాగే నెక్స్ట్ మన వల్లంపూడి మండలంలో ఇతను పెచ్చెట్టి ఉపేంద్ర వీళ్ళిద్దరు బైక్లో తిరుగుతూ ఇక్కడ కూడా దొంగతనం చేశారు. వెంకటరమణ అతనికి 3 అమ్మాయిలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కష్టపడి కూడబెట్టుకున్నటువంటి బంగారాన్ని వాళ్ళ పొలంకి వెళ్ళి అదును చూసి ఇతను లేని టైం చూసి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. ఈ ఉపేంద్ర అనే వ్యక్తి మీద దాదాపు 4 మర్డర్ ఫర్ గెయిన్, అంటే మనుషుల్ని డబ్బుల కోసం చంపేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కేసుల్లో ఇతను అరెస్ట్ అయ్యి బయట ఇప్పుడు బెయిల్ మీద ఉంటున్నాడు. సో వీళ్ళిద్దరూ కలిసి మళ్ళా ఈ దొంగతనాల్ని చేయడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక బైక్, అలాగే 3 సెల్ ఫోన్లు, దాదాపు 90 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని, ఇవన్నీ కూడా వెండి కూడా దాదాపు 30 తులాలు వెండి కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిని కూడా ఈరోజు మనం రిమాండ్కి పంపుతున్నాం. ఈ ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రికవరీ. మనకు దాదాపు 90 లక్షల రూపాయల రికవరీ జరుగుతుంది. నేను ప్రజల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, విజయనగరం ప్రజల్ని, మీరు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాల్యుబుల్స్ ఉన్నప్పుడు మీరు ఎవరినో ఒకరిని ఇంటి దగ్గర ఉంచడం, ఇది లేని పరిస్థితుల్లో బయట అందరూ వెళ్లాల్సి వచ్చినప్పుడు దాన్ని తగు జాగ్రత్తలు తీసుకొని మీ బంధువులకి జాగ్రత్తగా అప్పచెప్పడం, లేదంటే నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర పెట్టడం. ఇంట్లో అలాగే చిన్న ఎవరు లేని కొంచెం దూరంగా ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళు విలువైన వస్తువులు పెట్టి బయట వెళ్ళినప్పుడు, పొలాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి దొంగతనాలు చిన్న జరుగుతున్నాయి. బట్ మనకు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా మనం ఆల్మోస్ట్ వీళ్ళని ట్రాక్ చేయడం జరిగింది. సీసీ కెమెరాల ద్వారా ఎవరు వచ్చారు ఎవరేంటనేది మనకు సీసీ కెమెరా ద్వారా మనం పెట్టించినటువంటి పోలీసులు పెట్టించినటువంటి సీసీ కెమెరాల ద్వారా వీళ్ళ మూమెంట్ని కూడా మనం ట్రాక్ చేయడం, ఎవరు వచ్చారు ఏంటనేది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ సక్సెస్. మనకు వీళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. మనకు వల్లంపూడిలోనే ఇతను దాదాపు 3 కేసుల్లో రీసెంట్గా అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలు నుంచి వస్తేనే ఈ అఫెన్సులు చేశారు. ఇతని మీద ఆల్రెడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. అలాగే వీళ్ళందరూ కూడా ఇద్దరికి పీడీ యాక్ట్ కూడా మేము పరిశీలించి వీళ్ళిద్దరిని కూడా పీడీ యాక్ట్లో కూడా బుక్ చేసి వీళ్ళని దాదాపు వీళ్ళని పంపించే ఆలోచనతో రికార్డ్ అంతా మేము వెరిఫై చేస్తాను.
సో ఈ కేసులో ముఖ్యంగా లోకల్ సిఐ నాయుడు, అలాగే లోకల్ ఎస్ఐ సుదర్శన్, వాళ్ళ టీం అంతా కూడా చాలా కష్టపడి దాదాపు ఒక 1 వీక్ వరకు డే నైట్ తిరుగుతూ దీంట్లో నాగేశ్వరరావు ఏఎస్ఐ, కిషోర్, సురేష్, కనకరాజు, సంతోష్, అప్పలరాజు కానిస్టేబుల్స్ అంతా కూడా జల్లెడ పెట్టారు సీసీ కెమెరాలని. అలాగే ఎక్కడెక్కడ లే ప్లేస్లో తిరుగుతున్నారు వాళ్ళందరూ కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఆ టీం అందరూ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. క్యాష్ రివార్డు ప్లస్ సర్టిఫికేషన్. సార్ ప్లీజ్ సార్. బాగా కష్టపడ్డాడు ఈ కేసులో. టీం అంతా కూడా కానిస్టేబుల్, ఏఎస్ఐ, కల్తీ విషయంలో వైసీపీపై మండిపడ్డ చీపురుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసిరిగిరి శ్రీనివాసరావు. చీపురుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసిరిగిరి శ్రీనివాసరావు పత్రికా సమావేశంలో కల్తీ విషయంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల్లో కల్తీ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఒక తిరుపతి దేవస్థానంలోనే కాక మన రాష్ట్రంలో ఉన్న దేవస్థానాలన్నింటిలో కల్తీకి పాల్పడ్డారని, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం గుడిలో కూడా రసాయనాలతో కలిసిన నెయ్యిని వినియోగించినట్లు విసిరిగిరి శ్రీనివాసరావు మండిపడ్డారు. మీడియా మిత్రులకు నమస్కారం. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధైన ఏడుకొండల వెంకటరామమూర్తి దేవస్థానంలో జరిగిన అవినీతి అందరికీ తెలిసిందే. నెయ్యిని పెట్టి 250 కోట్లు దోచుకున్న వైసీపీ నాయకులు ఓన్లీ వెంకటరామమూర్తి కోవిల్ దగ్గర అనుకున్నాం మనం తిరుపతిలో. కానీ మన భారతదేశంలో అలాగే మన రాష్ట్రంలో ఉన్న టెంపుల్ అన్నింటిలో కూడా నెయ్యి కోసం ఈరోజు బయటకు వస్తున్నాయి కూడా. అలాగే శ్రీశైలంలో కానీ, అన్నవరంలో కానీ, అలాగే సింహాచలంలో కానీ ప్రతి దగ్గర కూడా ఈ డూప్లికేట్ నెయ్యి ఓడి ప్రజల మనోభావాలు దెబ్బతీసిన హిందువులపై కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు హిందువుల మీద హిందూ మనోభావాలు దెబ్బతీసినట్టు చేశారు. ఈ ఎవరైతే చేశారో వీళ్ళందరూ కూడా కఠినమైన శిక్షలు వేయాలి, మామూలు కాదు. ఉరి తీసిన తప్పులేదు. ఎందుకంటే ఎంతో కోట్ల మంది ఈరోజు ఆ ప్రసాదాలు తింటున్నారు. అలాంటిది కూడా దాన్ని కూడా అసలు నెయ్యి కల్తీ అంటారు కానీ అసలు నెయ్యే లేనిది కల్తీ ఎక్కడ జరుగుతుంది? ఒక ఏవో రసాయనాలు కలిపి నెయ్యిగా తయారు చేసి ఏవైతే బియ్యం ఉన్నాయో ప్లాస్టిక్ బియ్యం ఎలా తయారవుతున్నాయో అలా చేసి ఈరోజు వైసీపీ నాయకులు మీ కల్తీ జరగలేదని ఈ వైసీపీ కల్తీ వాళ్ళు చెప్తున్నారు. ఈ కల్తీ గురించి వాళ్ళకే తెలుసు. ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి. అంతకుముందు చేసిన చెరువుల కబ్జాలు కానీ, మద్యంలో కానీ ఎక్కడ కూడా కల్తీ చేసి మనుషుల్ని ఎలాగ చేశారంటే ఆ తాగిన మందు తాగిన వాళ్ళు కూడా చాలా జబ్బులు వచ్చి చనిపోయే విధంగా జరిగింది. అప్పుడు కూడా ఈరోజు మరి వీళ్ళు చెప్తున్న నిదాలు చూస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతారు. అసెంబ్లీలో కూడా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు తిట్ల కోసం. ఒక అంబటి రాంబాబు ఒక సీఎం అనే బూతులు తిరిగితే దాన్ని కూడా సమర్థిస్తుంటే మరి బొత్స సత్యనారాయణ సీనియర్ ఎక్కడ పెట్టారు? 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సీనియర్ ఎక్కడ పెట్టారు? 2 రాష్ట్రాలకి అప్పుడు పనిచేశారు మినిస్ట్రీగా. మరి అతను చెప్పాలి అలాంటివి. జోగు రమేష్కి అప్పుడు ఎలా తిట్టారు బూతులు. రోజు వైసీపీ నాయకులు నోరు ఎక్కడికి వెళ్ళాయి. ఆ రోజేం నోరు లేగలేదు. ఈ రోజు మాట్లాడుతున్నారు అరెస్ట్ చేసేటప్పటికి. వీళ్ళు ఎన్నైనా మాట్లాడవచ్చు. గతంలో 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అభివృద్ధి లేకుండా బూతులు నేర్పిన పార్టీ ఏదో ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ. తల్లిని చూడ్డు, చెల్లిని చూడ్డు, భారత మాతను గౌరవించరు. ఈరోజు ఎక్కడ కూడా హిందూ దేవుళ్ళు గౌరవించరు. హిందువుల దేవుళ్ళ మీద దాడులు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అయిన తర్వాత ప్రతి మతానికి ప్రతి కులానికి గౌరవం ఇవ్వమని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. అన్ని కులాలు అన్ని మతాలు కలిపిగా ఉండి
అందరూ కలిసికట్టుగా భారతదేశాన్ని నడుపుదామని చెప్పిందే పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏ పడితే మాట్లాడితే బాగుండదని ఈ సందర్భం చెప్తాం. జనసేన పార్టీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ట్రోమా సెంటర్ ఏర్పాటు చేయాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. సామర్లకోట పంచరామ భీమేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలకు భారీ భద్రత ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. తామరాల్లో కొండరాజుల బాబు పండుగలో పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.